ఏడవ సూత్రంలో మూడవ భాగం విందాం. మరొక్క విషయం, తన జ్ఞానాన్ని అమ్మేవాడు ఆప్తుడెప్పటికీ కాడు. ఆప్తుడు పరిశుద్ధ చిత్తుడై ఉండాలి. స్వలాభమందు ఆపేక్ష లేనివాడై ఉండాలి. కీర్తి ప్రతిష్టలను అతను ఆశించకూడదు. అతను అతీంద్రియ జ్ఞాని అని మనకు స్పష్టం కావాలి. అతను చెప్పే విషయాలు అతీంద్రియ విషయాలై ఉండాలి. అవి ఇతర పారమార్థిక తత్వాలకు అనుగుణంగా ఉండాలి. అంతేకాదు అవి లోక కళ్యాణం చేసేవిగా ఉండాలి. అతని తత్వజ్ఞానం ఇతర ప్రకృతి శాస్త్ర సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండకూడదు. అలా ఉంటే ఆ జ్ఞానాన్ని వెంటనే వదిలివేయండి. అతని తత్వజ్ఞానం అతనికి మాత్రమే కాదు, అందరికీ సాధ్యమై ఉండాలి. ఈ నియమాలన్నీ సరిపడితే తప్ప ఒక వ్యక్తి ఆప్తుడు కాలేడు. ఇలా ప్రమాణాలు ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం అని 3 రకాలుగా ఉంటాయి. ఆప్తుడు అనే పదానికి ఆంగ్లంలో సరైన పదం లేదు. ఆప్తుడంటే దివ్యావేశం పొందినవాడు అని కాదు. ఎందుకంటే ఆ ఆవేశం బయట నుండి పొందుతాడు. కానీ దివ్య జ్ఞానం అలా కాదు. అది పురుషునిలో నుండి వ్యక్తమవుతుంది. ఆప్త అంటే పొందిన అని అర్థం. 7వ సూత్రం సమాప్తం.